ఉంది. దాని అర్థం ఏంటంటే దాసి, దానికి అవార్డు కూడా వచ్చింది. వీడు, సంధ్యారాగం, ఇలాగా ఒక టైప్ ఆఫ్ ఫిలిమ్స్కి తను సెట్ అయ్యి అవార్డ్స్ వచ్చి అలా అటు వెళ్ళిపోయింది. మనమేమో ఇటుపక్క ఇక లేడీస్ టైలర్ తర్వాత మీకు తెలియదే ఉంది, సంవత్సరానికి 12 సినిమాలు రిలీజ్ చేసాం. అందులో చాలా వరకు 100 రోజులు ఆడి ఎంటర్టైన్మెంట్ మీ అందరినీ ప్రైమ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్, అంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మామూలు మనిషి వరకు కూడా నవ్వించిన హీరోగా చివరికి నాకు ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్లు కానీ ఇవన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నేను ఇటు సైడ్కి వెళ్ళిపోయాను. అందుకని పెద్దగా ఎక్కువ కాంబినేషన్ కుదరలేదేమో అది యాక్చువల్గా. అదే కమర్షియల్, బాగా ఆడితేనే కమర్షియల్ కదా. 38 సంవత్సరాలు సినిమా వచ్చి 38 ఇయర్స్. అవును, 38 ఇయర్స్, 38 సంవత్సరాలు లేడీస్ టైలర్ వచ్చి. కానీ అదృష్టం ఏంటా అంటే పెద్దగా షేపులు మారలా ఇద్దరి. ఒకవేళ ఇది ఇలా ఈ కుర్చీ పట్టకుండా ఈ షేపులు అయిపోయినట్టయితే మనం కూడా ఏం చేయగలిగి ఉండేవాళ్ళం కాదు. బట్టలు కొట్టింది మీరు కదా. కొట్టిందండి దెబ్బ, వేసింది వేసింది వేసింది. ఇలాగే ఉండేది షూటింగ్ దగ్గర, ఇంతే గోల. అయ్య బాబోయ్, గోల గోలండి బాబోయ్. చాలా సంతోషం. నేను 2 బ్లౌజులే కదా నిన్ను కుట్టమన్నాను, నువ్వెందుకు ఈ 3ో 4ో తెచ్చావు, షేపులు బాగున్నాయి నేనే కుట్టానండి అని అంటారు. గుర్తుందిగా, ఇదే నిన్నెందుకు కుట్టావు, నేను కుట్టమనలేదు కదా అని అంటే షేపులు బాగున్నాయని నేనే కుట్టానంట. అంటే అలా ఉండేది ఫన్ ఆ రోజున. 100% సక్సెస్ఫుల్ చేసాం. ఎందుకు తను వేరే రూట్లో వెళ్ళిపోయింది, నేను వేరే రూట్లో వచ్చేసాను. అర్చన గారు, నేషనల్ అవార్డు అందుకున్న మీరు ఎందుకు సినిమాలు తక్కువ చేశారు అంటే, రీసెంట్గా నాకు తెలిసి మధ్యలో చోర్ బజార్ అదే సినిమాలు చేశారు అంతే, ఎందుకు చాలా తక్కువ చేయాల్సి వచ్చింది అంటే? ఇంత క్రితం అడిగిన ప్రశ్న కూడా అదే, దానికి ఆయన సమాధానం చెప్పారు, నేను సమాధానం చెప్పాను. 5 సినిమాలు వస్తే ఒక్క సినిమా ఒప్పుకుంటాను, అంతేకాకుండా లాంగ్ గ్యాప్ ఎప్పుడూ ఇస్తూ ఉంటాను నేను. క్యారెక్టర్సు, స్క్రిప్టు, అంతేకాదు ఇంకొకటి ఏంటంటే ఒక కథ చెప్పి ఇంకొక కథలో యాక్ట్ చేయవలసి వస్తుంది ఈ మధ్య ఆర్టిస్టులకి చాలామందికి. చెప్పే కథ ఒకటి, ఇది ఆ కథలో కదా, ఆ కథ కదా మనం ఒప్పుకున్నాం అని అనుకుంటున్నాం, కానీ అది వేరే కథగా ఉంటుంది. అంతేకాకుండా మరొకటి ఏంటంటే 100 సీన్స్ చేస్తే ఒక ఆర్టిస్టు 10 సీన్స్ అన్నా వస్తాయో లేదో కూడా తెలియదు ఈ రోజుల్లో. ఇది కూడా జరుగుతుంది. సో నా స్పేస్ అనేది నాకు ఉంటేనే కదా నేను చేయగలను. ఇప్పుడు షష్ఠి పూర్తిలో మా స్పేస్ మాకుంది, ఆ స్పేస్ కావాలి కదా. అంతేకాకుండా 300 సినిమాలు చేసినా 400 సినిమాలు చేసినా పర్సనల్గా కూడా నచ్చేది 4 సినిమాలు నచ్చుతాయి, లేకపోతే 3 సినిమాలు నచ్చుతాయి. నిరీక్షణ ఇట్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్, దాసి ఇట్స్ ఆల్ టైమ్ ఫేవరెట్. అలా మార్క్ ఉండే సినిమాలు ఒప్పుకుంటాను ఇప్పుడును. అలా మిస్ఫైర్ అయినా సరే దట్ విల్ నాట్ గివ్ ఎనీ ప్లెజర్ టు మీ. సార్, రామప్రసాద్ గారు, నా పేరు వెంకట్, 10TV సార్. హాయ్. మీ ఏజ్ ఉన్నటువంటి నటులు అందరూ కూడా ఇప్పటికి కూడా హీరోలుగా చేస్తూ హీరోయిన్స్ డ్యూయట్స్ చేస్తున్నారు, కానీ మీరు మాత్రం సెలెక్టెడ్గా చేసుకుంటూ షష్ఠి పూర్తి దాకా వెళ్ళిపోయారు, ఎందుకు సార్? జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఐ జస్ట్ సెలెక్ట్, అదంతా బుల్షిట్ కింద లెక్క. నాకు సంబంధించినంతవరకు మనకొచ్చే అవకాశాలండి. నేను ఎప్పుడూ ఏం నమ్ముతానంటే మనకంటే మనకు వచ్చిన అవకాశం గొప్పది. ఆ నలుగురు లాంటి క్యారెక్టర్ నాకు రాలేదనుకోండి, నేను చేయగలిగింది ఏముంటుంది? ఇప్పుడు లేడీస్ టైలర్ చేసిన వాడు ఆ నలుగురు చేశాడా అని ఎవడన్నా ఫారిన్ నాటికి ఎవరికైనా చూపించండి ఆ 2 సినిమాలు, వాడెవడో వీడెవడో అంటారు. అంత వేరియేషన్స్ మనకి అవకాశాలు రావడం, బహుశా నాకు తెలుసండి, నాకు వచ్చిన అవకాశాలే గొప్పవి నాకండి. ఈరోజు వరకు కూడా మీరు చెక్ చేస్తే కనుక, ఓ పక్క మొన్న కల్కి చూసుంటారు, కల్కిలో నేను ఆ క్యారెక్టర్ చేయవలసి వచ్చింది. బికాజ్ ఇట్స్ ఎ స్పెషల్, సంథింగ్ స్పెషల్. మహానటి యాక్ట్ చేసిన తర్వాత నాగశ్విను నాకు హీ హాజ్ బికమ్ ఎ వెరీ క్లోజ్ టు మీ. ఎంత లవ్లీగా ఫ్రెండ్ అయిపోయాడు అని అంటే మీ మీదే ఓపెన్ చేసుకుంటాను నేను అనుకుని, ఒక టిపికల్ క్యారెక్టర్. సో మనకి యాక్టర్గా నాకేమైపోయిందంటే, ఇప్పుడు యాక్టర్గా నా కోరికలు, నా ఫ్యాషన్స్ కన్నా
ఇప్పుడు నాకు ఇవాళున్న ఈ ఈ ఈ జనరేషన్ డైరెక్టర్స్ రైటర్స్ వాళ్ళు రాసేవి నా మీద నేను చేయాల్సి వస్తుంది. అంటే కామెడీ పరంగా చూస్తుంటే మీకు హిట్లర్ అప్పుడు కూడా మీకు అంత స్థాయి హీరో స్థాయికే ఉంది కదా, కానీ అంటే అందరూ హీరోలా అవుతున్నారు, మీరు మాత్రం ఇలా ఎందుకు చేస్తున్నారు? అందరూ ఇలాగైతే ఈ చేసేవాళ్ళు ఎవరు? అందరూ అవే చేస్తే ఇవి చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను గమనించినందుకు, నన్ను గుర్తుపట్టినందుకు. ఎందుకనంటే నాకు రెస్పాన్సిబిలిటీయే ఫీల్ అవుతున్నాను సార్, టు బీ వెరీ ఫ్రాంక్. నేను ఇది నా రెస్పాన్సిబిలిటీ అనే ఫీల్ అవుతున్నాను నేను. ఇప్పుడు మీరు జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, ప్రేమ నాన్నకు ప్రేమతో, F2, ఏదో ఓ బేబీ, ఇలాంటి సినిమాల్లో ఆ క్యారెక్టర్లు ఎవరు చేస్తారు? తమిళ్ హీరో సూర్య అతను డైరెక్టర్ సార్ ఎలాగ యాక్ట్ చేశారు సార్ మీరు అన్నాడు ఓ బేబీ సినిమా చూసి. సో ఓ బేబీ సినిమా లాంటి క్యారెక్టర్స్ సంథింగ్ స్పెషల్ అని నా ఉద్దేశం. అంటే మీ బట్టి వాళ్ళు మీలాగే మన వాళ్ళు అందరూ అడుగుతుంటారు, ఏంటన్నా క్యారెక్టర్లు అసలు నువ్వే హీరో అని. నాయన నీ ప్రేమ ఉంటే ఉంచుకో మనసులో. ఆ క్యారెక్టర్ చేయడానికి మనం ఉండాలి, ఈ క్యారెక్టర్ చేయడానికి వాళ్ళు ఉంటారు. జనరేషన్స్ మారుతున్నాయి కదా, మారను మన రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ మెచ్యూర్డ్ యాక్టర్ అని నా నమ్మకం. ఇటీవల ఒక ఈవెంట్లో మీరు పుష్ప సినిమా గురించి మాట్లాడుతున్న సందర్భంలో అది ఎందుకు అలా రాంగ్గా పోయింది, అంటే సోషల్ మీడియా ఎందుకు ట్రోల్ అవుతుంది, దాని గురించి ఏంటి సార్? అల్లు అర్జున్ మొన్న మేమిద్దరం కూర్చున్నప్పుడు తను అన్నాడు, అంకుల్ మీరు ఆ మాట అనలేదని నాకు తెలుసు అన్నాడు. పిచ్చోడా నేనే అన్నారా బాబు అన్న. అయినా మీరు అన్నదే ఆ ఉద్దేశం. నేనన్న ఉద్దేశం అది కాదు, కానీ అది ఎవరికో పాపం ఇప్పుడు ఎట్ట తయారైందంటే, సారీ టు సోషల్ మీడియా బ్రదర్స్ మీరేమనుకోవద్దు, ప్రధాన్ని వేరే నెగిటివ్ యాంగిల్లోనే చూస్తుంటే ఒకళ్ళని గట్టిగా పట్టుకుని అడిగాను నేను, బాగా చనువు ఉన్నా, ఇది మా సురేష్ లాగే చనువు ఉన్నావు అని గట్టిగా పట్టుకుని, ఏంట్రా చెప్పింది ఏంటి, ఏం రాసావు అని అంటే, అన్నయ్య టైటిల్ అట్ట పెట్టకపోతే ఎవడో చూడలేదు అన్నయ్య అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చూడటం కోసం నువ్వు టైటిల్ ఇప్పుడు ఏముండదు దాంట్లో నెగిటివ్ అంటే, పర్టికులర్గా మన కేసు సంగతి, మిగతా వాటి గురించి నాకు తెలియదు, నేను పెద్దగా ఫాలో అయ్యేవాడిని కూడా కాదు. అలాగా నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడాలని అనుకునే మనిషిని కాదు. ఆ రోజున కూడా మనం మాట్లాడింది మీకు బాగా గుర్తుండి ఉంటుంది. ఇప్పుడు హీరోయిజం అని అంటే కనుక లేడీస్ టైలర్ హీరోనా ఎదవా అన్నాను నన్ను నేనే. లేడీస్ టైలర్ ఈ రోజుకి ప్రపంచంలో ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉన్న సినిమా కదా, అని ఎదవా నేను ఎలా అంటాను అని ఎవడో తీయలేదు దాన్ని పక్కకి, ఎందుకని నా మీద నేనే జోకేసుకున్నాను కాబట్టి. అప్పులప్పారావు ఉన్నాడు, వాడు హీరోనా, ఏమండి 10 మందిని కొట్టి వీడు పెద్ద హీరో కాదండి. నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక లేడీస్ టైలర్ కానీ, అప్పులప్పారావు కానీ, పేకాట పాపారావు కానీ, ఇంకోటి కానీ సమాజంలో మన చుట్టూ ఉన్న సమాజంలో మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్. ఇవాళ షష్ఠపూర్తి ఏంటండి, మన ఇళ్లలో జరిగే 60వ సంవత్సరం పెళ్ళి షష్ఠపూర్తి అంటే అంతే కదా. ఇది కామన్ మ్యాన్ నుంచి తీసుకున్న హీరోల్ని నేను ఎక్కువగా హీరోగా యాక్ట్ చేయడానికి కుదిరింది. అలా కుదరటం వల్ల నేను అందరి మధ్యలోనూ, ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఫ్యామిలీలోనూ ఒక మనిషిని అయిపోయాను అని చెప్పడం జరిగింది. చెప్తే తను నవ్వేశాడు, అల్లు అర్జున్ కానీ ఆడేవాడో రాశాడు అని అన్నాడు. రాసినాడు ఆనందపడి ఉంటాడు కదా, కానీ తర్వాత ఎందుకన్నా అందరూ తిడుతున్నారు, తొక్కేశాడు, అది దొంగే కదా, దొంగ కాకపోతే ఆడేమన్నా మహానుభావుడు, ఆడేమన్నా ఇదేంటి మహాత్మా గాంధీయా కాదు కదా, పుష్పలో వాడు దొంగే కదా, పైగా ఎర్రచందనం దొంగ, మరీ దొంగ, అది మామూలు దొంగ కాదు, ఎదవా అని అంటే నవ్వేశాడు. తను నవ్వాడు, నేను నవ్వాను. చెప్తున్నా ఎవరో ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నట్టే సోషల్ మీడియాలో అసలేం దొరకట్లేదు అని అంటే ఈ మాత్రం దొరికితే ఊరుకుంటారేంటి సార్? రాజేంద్ర ప్రసాద్ గారు సార్ సార్ గ్లిమ్స్ చాలా బాగుంది.